ప్రైజ్ ద లార్డ్. దైవాలోచన అనే ఈ మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, అలాగనే మా షెకినా గాస్పెల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో రెవరెండ్ కె సాల్మనయ్య గారు వాక్య పరిచర్య చేస్తారు. వందనాలు మా యేసుదేవా, వందనాలు మా యేసుదేవా. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా యేసయ్యా, మీకే స్తుతి 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 స్తోత్రములు. స్వాగతం, సుస్వాగతం. తండ్రైన దేవ, కుమారుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, మీకే మా ఘన స్వాగతం, మీకే మా సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆసీనులైన మా దేవ యెహోవా తండ్రి, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆసీనులు కమ్మని ఘనంగా ఆహ్వానించుకుంటున్నాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. వందనాలు మా యేసుదేవా. అలనాడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆసీనులైన రీతిగా దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆసీనులైనందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి సిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి, నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుష్యులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమీ చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని
ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె, మిమ్మును తరుమబోయిన వారు మీకెదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములచ్చట దాగియుండుడి. తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చు వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయంలో మేము దోషులము కాము అనిరి. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగా కని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదికిరి గాని వారు కనపడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోషువతో అనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ చదివిన వాక్య భాగాన్ని బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. యేసుక్రీస్తు వంశావళిలో వేశ్య రాహాబు. చెప్పండి. యేసుక్రీస్తు వంశావళిలో వేశ్య రాహాబు, లేకపోతే వేశ్య అయిన రాహాబు. ఈ యెరికో పట్టణపు కోట గోడలపైన నివసించేటటువంటి ఈ యొక్క రాహాబు అనే వేశ్య యేసుక్రీస్తుల వారి వంశావళిలో చేర్చబడింది అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 6 వచనాలు చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరెసును జరహును కనెను. పెరెసు ఎస్రోమును కనెను. ఎస్రోము అరామును కనెను. అరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు
బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెస్సయిని కనెను. యెస్సయి రాజైన దావీదును కనెను. 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సల్మాను రాహాబును అంటే ఈ వేషైన రాహాబును సల్మాను వివాహం చేసుకొని బోయేజును కన్నాడనమాట. అంటే రాహాబు సల్మానును వివాహం చేసుకొని బోయేజును కనిందనమాట. అది హల్లెలూయా. ఒక వేశ్య వివాహం చేసుకోవడం అనేది చాలా అరుదైనటువంటి విషయం, చాలా అరుదైన విషయం. వేశ్య వృత్తిలో జీవించే వాళ్ళు వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం అనేది చాలా చాలా అరుదైన సంఘటన విషయం. కానీ ఈ యొక్క రాహాబ్ అనే వేశ్య ఆమె సల్మానుని వివాహం చేసుకొని, లేకపోతే సల్మాను రాహాబుని వివాహం చేసుకొని వారు బిడ్డలను కన్నట్టుగా మనము చూస్తున్నాం. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం, అరుదైన విషయం. ఇలా జరగడానికి కారణము ఏమిటంటే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. మోయాబు స్త్రీ అయినటువంటి రూతుకి ఎలాగా దేవుని కృప దొరికిందో, అన్యురాలైనటువంటి మోయాబు స్త్రీ అయిన రూతుకు దేవుని కృప ఎలా దొరికిందో, అదేవిధంగా ఈ అన్యురాలైనటువంటి లేక కనానీయురాలైనటువంటి ఈ యొక్క యెరికో పట్టణపు రాహాబ్ అని ఈ వేశ్యకు కూడా దేవుని కృప దొరికిందనమాట. కృప దొరికింది. దేవుని కృప వలనే ఈ రాహాబ్ అనే వేశ్య కూడా యేసుక్రీస్తుల వారి వంశావళిలో చేర్చబడింది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక అరుదైన ఆశ్చర్యకరమైనటువంటి విషయం, కానీ జరిగింది. దానికి కారణం ఏమిటంటే రాహాబు దేవుని కృపను పొందుకోగలిగింది. ఎలా రాహాబు దేవుని కృపను పొందుకోగలిగింది? ఇజ్రాయేలుల మధ్యకి ఎలా ఆమె రాగలిగింది? సల్మాను ఆమెను ఎలా వివాహం చేసుకోగలిగాడు? సల్మాను రాహాబునందు బోయేజును ఎలాగో వాళ్ళు కన్నారో, ఇవన్నీ బైబిల్లో మనము చాలా క్షుణ్ణంగా చూడగలుగుతాం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలోనికి వస్తాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం అంతా చదివాం కదా. ఈ యొక్క రాహాబ్ అనే వేశ్య ఎలా దేవుని కృపను పొందుకొని యేసుక్రీస్తుల వారి వంశావళిలో ఈమె చేర్చబడింది. మొదటగా మనము చూస్తే మోయాబు స్త్రీ అయినటువంటి రూతులో ఉన్నటువంటి గొప్ప విశ్వాసము ఈమెలో కూడా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. గత వారం మనం ధ్యానించాం కదా, మోయాబు స్త్రీ అయిన రూతులో ఎంత గొప్ప విశ్వాసం ఉందో అంత గొప్ప విశ్వాసము ఈ యొక్క రాహేల్లో కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, లేఖనాలు కొంచెం చదువుతాం. 9-10 వచనాలు చదువుతాం. ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనునకును ఓగుకును మీరేమీ చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. హల్లెలూయా. మేము వినినప్పుడు
మా గుండెలు కరిగిపోయెను. హల్లెలూయా. ఈమె ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను గూర్చి విని ఆయన యందు గొప్ప విశ్వాసము కలిగినదిగా కనపడుతుంది. ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను ఆమె నమ్ముతా ఉంది. ఎర్ర సముద్రమును పాయలు చేసిన సంగతి, తను యెరికో పట్టణపు కోట గోడల మీద నివాసం చేస్తుంది. ఆ కనాను దేశపు దేవతలు దేవుళ్ళు వాళ్ళ గురించే తనకు తెలుసు. ఆ కనాను దేశపు దేవతల్ని దేవుళ్ళని ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి, ఎలా అనుసరించాలి, ఇదే తనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ యొక్క కనాను దేశపు దేవతల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ తన యొక్క భక్తి, భయము, ఆచార సాంప్రదాయాల గురించి మాట్లాడటంలే. ఎవరిని గురించి మాట్లాడుతుంది? ఇశ్రాయేలుల దేవుడైన, జీవము గల దేవుడైన యెహోవాను గురించి మాట్లాడుతుంది. ఆయన చేసిన కార్యములను గురించి మాట్లాడుతుంది. ఆమె ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను గురించి, ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన మహాత్మ్యములు, ఆయన చేసిన కార్యాలను గురించి ఆమె విని ఆమె విశ్వసించినట్టుగా మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. నిజమే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనకు క్రీస్తును గురించినటువంటి మాటలు వినడం ద్వారా మనకు క్రీస్తు యందు విశ్వాసము కలుగుతుంది. అదే పౌలు గారు రాసింది రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తుని నమ్మాలంటే క్రీస్తుని గురించి వినాలి. హల్లెలూయా. అది పౌలు గారు చెప్పేది. ఇప్పుడు మనము ధర్మశాస్త్ర సంబంధులం కాదు, మనము క్రీస్తు యేసు సంబంధులము. మనం క్రీస్తుని నమ్మాలి. క్రీస్తు యందు విశ్వాసం కలగాలంటే క్రీస్తుని గురించిన మాటలు వినాలి అని చెప్పాడు. ఇక్కడ రాహాబు అనే వేశ్య ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను గురించి ఆమె విని ఆమె విశ్వసించగలిగింది. హల్లెలూయా. అంటే ఈ విషయంలో కూడా విషయం అదే, వినడం వలన విశ్వాసం. ఇప్పుడు ఈమె ఇశ్రాయేలుల దేవుడైన, జీవము గల దేవుడైన యెహోవాను గురించి, ఆయన శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన యొక్క మహాత్మ్యము, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఇవన్నీ కూడా ఆమె విని తెలుసుకొని విశ్వాసము ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఆమె మాట్లాడిన మాటల్లో ఆమె ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను విశ్వసిస్తుందని మనకు అర్థమవుతుంది. అంత మాత్రం కాకుండా ఆ అన్యురాలైనటువంటి ఈ యొక్క రాహాబు అనే వేశ్యకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందలి విశ్వాసములో ఒక నిలకడ ఉన్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. నిలకడ లేకపోతే ఒక స్థిరమైనటువంటి విశ్వాసం, నిలకడైన విశ్వాసం లేక స్థిరమైన విశ్వాసం. అది ఎలా అంటే 11వ వచనంలో, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఎంత స్థిరంగా చెప్తుందో చూడండి. పైన ఆకాశమందు కింద భూమి యందు ఇశ్రాయేలుల దేవుడే, చెప్పండి, దేవుడంట. హల్లెలూయా. ఆమె చెప్తుంది. ఆమె జీవిత కాలంలో ఆమె వేశ్య వృత్తి ఆమెది. ఆ యొక్క కనాను దేవతలు, దేవుళ్ళు, ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి దేవత దేవుళ్ళు ఆచార సాంప్రదాయాల్లో మునిగి తేలేటటువంటిది.
వేశ్యావృత్తిలో మునిగి తేలేటటువంటిది ఆమె. అలాంటి యొక్క రాహాబు అనే వేశ్య ఇప్పుడు ఇశ్రాయేలుల దేవుడైనటువంటి ఈ సమస్త సృష్టికి సృష్టికర్త అయినటువంటి నిజదేవుడు, జీవం గల దేవుడైన యెహోవా మీద ఎంత విశ్వాసము ఆమె స్థిరంగా కలిగి ఉందో చూడండి. విశ్వాసములో నిలకడ, విశ్వాసములో స్థిరత్వం. పైన ఆకాశమందును కింద భూమి అందును ఇశ్రాయేలుల దేవుడే దేవుడు. ఓ వేగుల వారలారా, మీ దేవుడే దేవుడు. అంటే ఏం ఆఖరికి ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఆమె అనుసరించినటువంటి పద్ధతులు, తను సేవించి పూజించినటువంటి దేవతలు కాదు, దేవుడు కాదని ఇండైరెక్ట్గా ఆమె ఒప్పుకుంటా ఉందన్నమాట. చప్పలు కొట్టి దేని మహిమ. అంటే అంతవరకు, అంటే జీవం గల దేవుడైన యెహోవాను గూర్చి విని ఆయనందు విశ్వాసం ఉంచేంత వరకు తను నమ్మినటువంటి ఆ యొక్క కనాను దేవతలు, దేవుళ్ళు, తను ఆచరించినటువంటి పద్ధతులు, అనుసరించిన విధానాలు, సాంప్రదాయాలు అన్నీ ఒట్టివే అని తెలుసుకుంది. ఇండైరెక్ట్గా చెబుతుంది, పైన ఆకాశమందు కింద భూమి యందు మీ దేవుడే దేవుడు అంటే తను అప్పటి వరకు పూజించి సేవించినటువంటి దేవుళ్ళు కాదని తను ఇండైరెక్ట్గా ఆమె ఒప్పుకుంటూ ఉంది. అంటే ఆమె నమ్మినటువంటి విశ్వాసంలో ఆమె నిలకడగా ఉంది. కనుకనే ఆమెపై దేవుని యొక్క దృష్టి వచ్చింది. జీవం గల నిజదేవుడైనటువంటి యెహోవా దృష్టి ఆమె మీదకి వచ్చింది. ఆమెకు తన కృపను అనుగ్రహించాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమ. దేవుడు కృప కలుగా ఆజ్ఞాపిస్తాడంట. 42వ కీర్తనలో పగటి వేళ ఆయన కృప కలుగా ఆజ్ఞాపించును అని రాయబడింది. కీర్తనల గ్రంథము 42వ కీర్తనలోకి రండి. 8వ వచనం. 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. ఇప్పుడు ఏం జరిగి ఉండాలి చెప్పండి? జీవం గల దేవుణ్ణి నమ్మి ఆ నమ్మకంలో స్థిరంగా ఉన్నటువంటి రాహాబుకు దేవుడు తన కృప కలుగా ఆజ్ఞాపించుంటాడు. హల్లెలూయా. కనుకనే ఆ రాహాబు అనే వేశ్య దేవుని కృప, అంటే నిజ దేవుడైన యెహోవా కృప ఆమెకు కలిగింది. అందుకని ఆమె జీవితంలో ఆమె యేసు ప్రభుల వారి యొక్క వంశ వృక్షములోనికి లేక వంశావళిలోకి చేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ విషయం ఏమిటంటే ఆమె జీవం గల దేవునికి ఆమె భయపడుతున్నట్టుగా మనము అక్కడ చూడగలం. చూడండి, మరలా యెహోషువ గ్రంథంలోకి వస్తాం. మరలా 10వ వచనం చదవండి. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు అని అంటుంది. అంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆమె భయపడుతుందని దీని అర్థం.
ధైర్యం ఎవరికి ఉంటుంది? మీ దేవుని ఎదుట అంటుంది. హల్లెలూయా. ఎవరు ధైర్యంగా నిలబడగలరు? ప్రతి ఒక్కరూ మీ దేవునికి భయపడాల్సిందే, ఆయన ఎదుట వనకాల్సిందేనని అంటూ ఉందన్నమాట. కాబట్టి తను కూడా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు భయపడుతున్నది. ఆయన ఎదుట ఏమాత్రము ధైర్యము లేనిదిగా తను భయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణ కటాక్షాలు కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి అయినా ప్రభువా మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన వర్తమానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. దేవా, మీ యొక్క ప్రభువా వంశావళిలో ప్రభువా నైనా రాహాబు అనే వేశ్య ప్రభువా, ఆ యొక్క వంశపు వృక్షములో నైనా రాహాబు వేశ్యను ప్రభువా ఆ యొక్క క్రమములో మీరు ఆయా ఉంచిన విధానము కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మీకు స్తోత్రం ప్రభువా. నైనా ఒక అన్యురాలుగా వేశ్యగా ఉన్నప్పటికీ ప్రభువా ఆమెకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆమె పట్ల ప్రభువా మీ యొక్క కృపను ప్రభువా నాయన మీరు చూపించిన విధానము కొరకై మీకు స్తోత్రాలు ప్రభా. నాయన మీ యొక్క ప్రభా నాయన వంశావళి వృక్షములో ప్రభా స్తోత్రము నాయన. రాహాబుకు మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రము నాయన. స్తోత్రం ప్రభా. ఆమె మీ కృపకు పాత్రురాలుగా ప్రభా నాయన ప్రభా ఆమె అయింది ప్రభా. మీకు స్తోత్రము నాయన. అనేక విషయాలు ప్రభా నాయన మీరు తెలియజేశారు ప్రభా. ఆ భాగ్యం ఆమె ఎలాగో పొందుకున్నదో ప్రభా మీరు స్పష్టముగా మీరు తెలియజేసిన విధానము కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీకు స్తోత్రము నాయన. స్తోత్రం ప్రభా. ఆమె మీ గురించి విని ప్రభా అయా మీ ఎడల విశ్వాసములో ప్రభా అయా స్థిరత్వము కలిగి ప్రభా స్తోత్రము నాయన. స్థిరమైన విశ్వాసము కలిగి నిలకడతో కూడిన విశ్వాసము కలిగిన ఒక స్త్రీగా ప్రభా ఆమె ప్రభా నాయన అయా ఉన్నందువలన మీ కృపకు ఆమె పాత్రురాలు అయింది ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కూడా ప్రభా మీ కృప మా మీద కలగాలంటే ప్రభా నాయన మేము అలాంటి ప్రభా నాయన విశ్వాసములో స్థిరమైన విశ్వాసంలో నిలకడమైన విశ్వాసంలో మేము ఉండాలని మీరు మాకు స్పష్టముగా తెలియజేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మీకు స్తోత్రము నాయన. అంత మాత్రమే కాకుండా ఆమె మీ యందు భయము కలిగి ఉన్నదని భక్తి కలిగి ఉన్నదని ప్రభా మీరు సెలవిచ్చారు ప్రభా. అయా నిజమైన భయము అంటే ఏమిటో ప్రభా మీరు తెలియజేశారు నాయన. నిజమైన భయము అయా మిమ్మలను గౌరవించేదని ప్రభా అయా మిమ్మల్ని మీకు లోబడేదని మీకు విధేయత చూపించేదని ప్రభా మీరు సెలవిచ్చారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. భక్తి అనగా నాయన ఈ లోక మాలిన్యం అంటకుండా అయా మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకోవడం అని మీరు సెలవిచ్చారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. రాహాబు నాయన ప్రభా నాయన మీ యందు భయము కలిగి అయా గౌరవము కలిగి అయా ప్రభా అన్య నాయన ఆచారాల మధ్యలో ఉన్నప్పటికీ అన్య దేవతల మధ్యలో ఉన్నప్పటికీ ప్రభా అయా మీకు మాత్రమే భయపడి మిమ్మల్ని మాత్రమే గౌరవించి ప్రభా స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభా. ఈ గొప్ప నాయన ప్రభా భాగ్యాన్ని ప్రభా పొందుకున్నందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మీకు స్తోత్రం నాయన ప్రభా నాయన. అంత మాత్రమే కాకుండా ప్రభా తన ఇంటి వారందరినీ కూడా ప్రభా నాయన తక్షణమే ప్రభా స్తోత్రం నాయన ప్రభా ఆమె మాట తీసుకున్న వెంటనే అయ్యా తక్షణమే ప్రభా తన ఇంటి వారిని రక్షించుకోవడానికి ప్రభా ఆమె ప్రభా నాయన పని చేసింది ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే మేము ఉండాలని ప్రభా అయ్యా మీరు మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభా. మీరు సెలవిచ్చారు నాయన అయ్యా మీరు స్పష్టంగా తెలియజేశారు ప్రభా ఇదే రక్షణ దినమని ప్రభా నేడే రక్షణ దినమని ప్రభా మీరు సెలవిచ్చారు నాయన. మీకు స్తోత్రం నాయన. ఇదిగో ఈ నాయన ప్రభా ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. ఎంతమంది అయితే నాయన ప్రభా నాయన మీ కృపకు దూరంగా ఉన్నారో ప్రభా ఈ దినమే వారు రక్షణ
రక్షణ పొంది ప్రభా స్తోత్రము నాయన, మీ కృపకు పాత్రులై ప్రభా స్తోత్రము నాయన, ఈ గొప్ప భాగ్యమును రాహాబు పొందుకున్న గొప్ప భాగ్యమును ప్రభా అయా పొందుకోవడానికి సహాయము దయచిమ్మని ప్రార్థన చేస్తున్నా ప్రభా. మీకు స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభా. మేము ఎల్లప్పుడూ ప్రభా మీ కృపకు పాత్రులమై ప్రభా స్తోత్రము నాయన ప్రభా, మా జీవితాలలో మేము దీవించబడుటకు ఆశీర్వదించబడుటకు మాకు సహాయము దయచేయమని ప్రభా మీరు ఇచ్చిన వర్తమానం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరికను మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గాస్పల్ ప్రేయర్ ఫెలోషిప్, ఎలమవారి దిన్నే, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. మా సెల్ నెంబర్స్ 9949152851 మరి యొక్క నెంబర్ 7095706518.